So, hey guys, welcome back to my channel. This is Varangal Abhay Vlogs. Welcome back to another new video. కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుంది. సో ఈరోజు ఏంటిదంటే చెప్పిన కదా మీకు పోయిన వీడియోలలో నా బండి కొన్ని రిపేర్లు ఉన్నాయని చెప్పేసి నిన్న కొన్ని రిపేర్లు అయితే చేయించేసిన. లైక్ సీట్ కవర్ మార్పించేసిన అండ్ నా బండి ఎయిర్ ఫిల్టర్ కూడా మార్పించేసుకున్నా. ఇంకా నాకు కావాల్సిన సామాన్లు కూడా కొనుక్కున్నా. అవేందో మీకు చూపిస్తా. ఒకటి క్లచ్ కేబుల్ కొత్తది కొనేసిన అండ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా కొనేసుకున్నా మార్పియానికే అండ్ క్లచ్ పెట్లు కూడా కొనేసిన. సో మీకు పార్ట్స్ అన్ని చూపిస్తా ఒకరి. సో టీవీఎస్ దగ్గర నుంచి వెళ్ళి సీదా మొత్తం జెన్యున్ పార్ట్స్ అక్కడి నుంచి తెప్పించేసుకున్నా. టీవీఎస్ది ఇది క్లచ్ ప్లేట్స్ అండ్ ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్స్ క్లచ్ కేబుల్. సో 3 years నుంచి ఒకటే క్లచ్ కేబుల్ వాడుతున్నా, అది ఖరాబ్ అయిపోయి ఉంటుంది. సో మార్పిచ్చేద్దాం, సరే నడుస్తుంది ప్రస్తుతానికి, అయినా కూడా మార్పిచ్చేద్దాం అని చెప్పేసి తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి లాంగ్ వేస్తాను కొంచెం రైడ్, అది ఎక్కడికో మీకు ముందు చెప్తా. సో ఎటువంటి ప్రాబ్లం రావద్దని చెప్పేసి అన్నీ మార్పిచ్చేస్తున్నా. అండ్ సీట్ కవర్ మార్పించిన అండ్ బండికి కొంచెం చిన్న స్టిక్కరింగ్ కూడా వేయించేసిన, అది మీకు చూపిస్తా పదా. సో ఇది మన బండి. సో ఫస్ట్ థింగ్ ఈ స్టిక్కరింగ్ చూడండి, మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇక్కడ సైడ్ కొట్టించేసిన. అండ్ నా బండి సీట్ కవర్ కూడా మార్పించేసిన. అండ్ ఇంకేం మార్పించిన అంటే బండి ఎయిర్ ఫిల్టర్ కూడా కొత్తది పెట్టించేసిన. అంటే నేనే పెట్టుకున్నా. యాక్చువల్గా ఇవన్నీ నిన్న వేసి ఉండే, కానీ ఇప్పుడు తాళాలు ఇవి ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ నిన్ననే చేసి ఉండే నేను, కానీ ఏదో టైం దొరికింది కానీ టక్కడగా చేసుకుంటూ వెళ్ళిపోయినా. అంత చేసినా గుర్తుకొచ్చింది, అరే వ్లాగ్ తీయలేదేమో అని. అండ్ ఇంకోటి ఇటు సైడ్ కూడా మీకు చూపిస్తానండి. ఇటు సైడ్ కూడా స్టిక్కర్ కొట్టించేసినాం మనది, వరంగల్ అభి వ్లాగ్స్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దీనికి ఈ స్టిక్కరింగ్కి అంటే బైక్ వచ్చిన స్టిక్కరింగ్కి దీనికి సింక్ అయిపోయింది. అంటే ఏదో స్టిక్కర్ కొట్టించినట్లేదు, మొత్తం విత్ బైక్తోనే వచ్చినట్టు మంచిగా చూపిస్తుంది, అది అంటే మంచిగా కనబడుతుంది. అది ఇటు సైడ్ కూడా అంతే, ఏదో కొట్టించినట్టు కనబడట్లే, మంచిగా డిజైన్ లింక్ అయిపోయింది. అది ఫస్ట్ టైం నా బండికి స్టిక్కర్ వేయలే. ఫస్ట్ ఇది వేసిన, ఇన్స్టా 360 వేసిన, దాని తర్వాత ఇదే వరంగల్ అభి మన యూట్యూబ్ ఛానల్ పేరు. సో లెట్స్ గో. పోయి ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి నా కాడ రైడింగ్ గ్లౌజెస్ లేవు. సో రైడింగ్ గ్లౌజెస్ తీసుకొని ప్లస్ ఈ పార్ట్స్ అన్ని మెకానిక్ ఇచ్చేసి బైక్ కూడా నేను రేపు ఒకంటే ఇప్పుడు డేట్ వచ్చేసి మీకు చూపిస్తాను. డేట్ వచ్చేసి 5th March. నేను రేపు వరంగల్కి వెళ్తున్నా 6th అండ్ కొన్ని పనులు ఉన్నాయి. సో బైక్ ఇక్కడనే పెట్టేస్తారు, రిపేర్కి ఇచ్చేసి అడుగుతాను నేను ఎప్పటివరకు చేసి పెడతారు అని చెప్పేసి. ఇన్ కేస్ నేను మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వస్తా, రేపు వెళ్ళి సాటర్డే ఈవినింగ్ అంటే ఈరోజు ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం వరకన్నా సాయంత్రం వరకన్నా వస్తాను. నేను వచ్చి చెక్ చేస్తా 7 వరకు అయింది అని చెప్పేసి. అయిపోతే బైక్ ఇంటికి రిటర్న్ చేసేసుకోవచ్చు. ఇట్లా వెళ్ళిపోదాం, అటు రోడ్ మొత్తం క్లోజ్ చేసారు. ఫస్ట్ పోయి గ్లౌజెస్ తీసుకుందాం. ఫస్ట్ మనం గ్లౌజెస్ కొన్నాక సీదా మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిందా రికార్డింగ్? స్టార్ట్ అయింది. సో ఇందులో మంచి మంచి హెల్మెట్స్ దొరుకుతాయి అండ్ యాక్సెసరీస్ చాలా దొరుకుతాయి ఇందులో. సో లెట్స్ గో. మంచి ग्लव्स एकदम भाई। ग्लव्स मिलता है आपके पास राइडिंग का ग्लव्स? बेसिक में चाहिए, प्रीमियम में कितना है, बेसिक में कितना है? में आपको 3,000-4,000 5,000 तक रहेगा। बेसिक में 15,000-20,000 तक रहेगा। अच्छा एक बार दिखा ना, बेसिक वाला दिखा पहले।
ఇది క్రేజీ ఉంది అసలు, మొత్తం మాన్స్టర్ హెల్మెట్. ఇది ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు అడుగుండేది ఎన్ని సేల్ కా ఇది అని చెప్పేసి. ఇక్కడ ఇంకోటి ఉంటుంది ప్రిడేటర్స్, ఇవన్నీ ప్రిడేటర్ హెల్మెట్ మోడల్. ఇది సేల్ కా ఇది అంటే కాదు, జస్ట్ ఫర్ షోకేస్ పర్పస్ అని అన్నారు. సో ద క్లోజెస్ చాలా బాగానే ఉన్నాయి కూడా. ये राइस मोटो के हैं, इंडियन ब्रांड है राइस मोटो, ये रेगुलर है. క్రేజీ ఉన్నాయి కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో. కానీ ఇది కార్బన్ ఫైబర్ అయితే ఏం కాదు, టెక్స్చర్ అంతే. ఇది గ్రిప్పింగ్ కూడా మంచిగానే ఉంది, క్వాలిటీ ఓకే. వేసుకొని చూద్దాం ఒకసారి. మంచి ఫిక్స్ అయిపోయినాయి, లాంగ్ రైడ్కి సెట్ అవుతాయి. మంచిగా ఉన్నాయి కదా, మంచి లుక్ కూడా. इसमें रेड कलर का है क्या? चेक कर लेते हैं. एक बार देखो ना, బాగున్నాయి అవి. సో గైస్ బ్లూ కలర్ నాకు నచ్చింది కానీ మన బైక్కి సెట్ కాదు. సో నేను రెడ్ కలర్ తెప్పిస్తున్నా, అది రేపు తెప్పిస్తా అన్నాడు. సో నేను ఎట్లాగో సాటర్డే వస్తా కాబట్టి సాటర్డే వచ్చి తీసుకుంటా, లేదా ఇక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడు. చూడాలి, ఇంకా వేరే దగ్గర చూద్దాం. వీలుంటే ఇంకెక్కడైనా తీసి పెట్టేసుకుంటా. వరంగల్లోనే నాకు దొరికితే వరంగల్లోనైనా తీసి పెట్టేసుకుంటా, లేకపోతే అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకునేది. సో లెట్స్ గో ఫర్ ద మెకానిక్ అండ్ డ్రాప్ ద బైక్ దేర్ అండ్ లెట్స్ గెట్ బ్యాక్ ఆన్ సాటర్డే. సో ఇదేంటిది, ఇప్పుడు నా క్లచ్ ప్లేట్లు అవన్నీ నేను తెచ్చుకున్నా. క్లచ్ ప్లేట్లు నేను తెచ్చుకున్నా, క్లచ్ కేబుల్ కూడా మార్చేసాను, క్లచ్ కేబుల్ కూడా తెచ్చుకున్నా. ఇంకోటి బ్రేక్ ప్యాడ్స్ కొత్త తెచ్చుకున్నా. మంచిగా ఉన్నా లేకపోయినా పాత తీసేసి కొత్త వేసేసాయి, ఓ పని అయిపోతుంది. ఓకేనా, ఈ 3 మార్చేసాయి. ఇంకోటి ఒక లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ పనిచేస్తలేదు, ఒక్కటి ఇండికేటర్ వేసేసేయండి. డేస్ సాటర్డే వస్తాం, మళ్ళీ నేను సాటర్డే మధ్యాహ్నం వరకు వస్తా, అయిపోతుంది కదా. సో పాటలు మొత్తం మీకు ఇచ్చేసి వెళ్తా, చేసి పెట్టండి జరా. 2 days అయిపోతుంది కదా క్లచ్ ప్లేట్ మార్చేయడం. రేపటి వరకు ఇచ్చేస్తా అంటే రేపు నేను ఉంటలేను, రేపు నేను వరంగల్ పోతా. ఇది మన బండి ఓడోమీటర్ రేటింగ్. ఇది యాక్చువల్ మీటర్ రీడింగ్ కాదు, అప్పుడు చెప్పిన కదా 5,000 ఎక్కువనే తిరిగింది ఇది. సో ఫుల్ ట్యాంక్ పెట్రోల్. సో ఇప్పుడైతే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా. నా హెల్మెట్, నా సెటప్ అంతా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక వీళ్ళకి అవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది నేను. సో గైస్ ఇక నేను నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. నాకు ఇక్కడ నుంచి జర వాకింగ్ డిస్టెన్సే, హెల్మెట్ పట్టుకొని వెళ్ళిపోతా. అండ్ ఇక్కడ గ్లౌజులు కూడా చూసిన, కానీ ఇక్కడ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు. అందుకని చెప్పేసి ఇక నేను అమెజాన్లో అన్నా మంచి సైట్లో చూసుకొని మంచి గ్లౌజెస్ రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటాను నేను. అండ్ మళ్ళీ సాటర్డే కలుద్దాం. సో గైస్ ఈరోజు ఫోన్ అయితే వచ్చేసింది. ఈరోజు డేట్ వచ్చేసి చూపిస్తా ఊరు మీకు. సాటర్డే 7th. ఫోన్ చేసి ఇట్లా ఇంజన్ ఆయిల్ అయిపోయింది అన్నాడు. ఇంజన్ ఆయిల్ ఎందుకు, కొంచెం తర్వాత మార్చుకుందాం కదా అంటే, క్లచ్ ప్లేట్ మొత్తం మార్చేసినాం కదా, ఇంజన్ ఆయిల్ కొత్తది పోయాలి, ఆయిల్ మొత్తం బయటికి తీసేసినాం అంటే అన్నారు. సో ఇప్పుడు పోయి కొత్త ఇంజన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఎయిర్ ఫిల్టర్ నేను కొన్న అవసరం లేదు, ఇక తీసుకుని వెళ్ళిపోతా. ఇంకోటి ఏంటిదంటే బైక్ అది వెనకాల రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు అన్నారు. పోయి మళ్ళీ అది వాపస్ ఇచ్చేసి కొత్త బ్రేక్ ప్యాడ్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. సో గైస్ ఇవి మన పాత బ్రేక్ ప్యాడ్స్, రేర్ బ్రేక్ ప్యాడ్స్ చాలా మొత్తం మరిగిపోయినాయి. ఉంది ఇంకొంచెం కానీ ఆల్మోస్ట్ డెడ్ ఇది.
సో ఇదే మనకు మ్యాచ్ అవ్వట్లే, వాళ్ళు ఇచ్చిన మోడల్ ఏమో ఇది. సో ఇప్పుడు మనం పోయి ఈ బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్ చేసి ప్లస్ ఇంజిన్ ఆయిల్ కొనేసుకున్నాం. ఇంజిన్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే మోటుల్ ఆర్ క్యాస్ట్రాల్. మన బండ్లో పట్టేది 1.2 లీటర్స్ పడుతుంది. సో ఈ 1.2 లీటర్స్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని పెట్టేస్తా. మన బండి ఆల్మోస్ట్ అయిపోయింది, అన్నీ మార్చేసారు. అది ఆయిల్ ఫిల్టర్ ఎక్కడో ఉంది, అది ఇంట్లో దొరకట్లే. పోయి ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ తీసుకుందాం, ప్లస్ ఇక ఆయిల్ ఫిల్టర్ కూడా కొత్తది చేసుకుంటా. బండి అయితే వాటర్ వాషింగ్ ఇచ్చారంట, వెయిట్ చేయమన్నారు. ఇదే ఆటోమొబైల్ స్టోర్, ఇందులో పోయి తీసుకొని వద్దాం. సో మన బండి అయితే వచ్చేస్తాను పోగొట్టుకుంటా. నేనైతే ఒక్కరు ఒక సుక్క ఇంజన్ ఆయిల్ ఏం స్టార్ట్ చేయలేదు, రేటు పట్టుకొచ్చేసారు. సామాన్ అయితే తీసుకొచ్చారు, ఆడ పెట్టేసారు. పాత ఆయిల్ ఫిల్టర్ కర్రగా అయిపోయింది, అది కొత్తది తెల్ల ఎట్లా చూసారా. చాలా చాలా అయిపోయినాయి దీనికి, మొత్తం కొత్తగా చేపించేస్తున్నా దీన్ని. మనకి మంచి లాంగ్ రైడ్కి మంచి పనికి వస్తుంది. ఇప్పుడు మన బండికి వెనకాల బ్రేక్ ప్యాడ్స్ ఏం లేవు, చేసిరు కదా అట్లే టో చేసుకుని వచ్చారు బ్రేకులు లేకుండా. మీకు పాత బ్రేక్ ప్యాడ్స్కి కొత్త బ్రేక్ ప్యాడ్స్కి తేడా ఎంత తేడా ఉందో చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒకటే బ్రేక్ ప్యాడ్స్ వాడుతున్నా. అంటే నేను తిప్పింది ఒక 30,000 కిలోమీటర్స్, 30,000లోనే మొత్తం మరిగిపోయినాయి. 30,000 దాకా వచ్చినాయి ఒక బ్రేక్ ప్యాడ్స్. సో ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట. ఇగో ఫస్ట్ ఇది కొత్తది, ఇది వెనకాల పాతది, ఇంతగా మరిగిపోయినాయి. రేర్ బ్రేక్ ప్యాడ్ కూడా దొరికేసినాయి మనకి. ఇవి మార్చేసుకొని ఇంజన్ ఆయిల్ మార్చేస్తే కథం మనది. సో కొత్త ఇంజన్ ఆయిల్ కూడా పోసేస్తుండు. నేను వాడేది చూపించిన కదా మోటుల్. మొత్తం ఫ్రంట్ చైన్ డ్రైవ్ మొత్తం మట్టే ఉంది, అంతా గేర్ రాడ్ మొత్తం మట్టే ఇరుక్కుపోయింది. అంత ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తుండు, అంత మట్టి వెళ్తుంది. అందుకే కొంచెం గేర్ వేయడానికి ఎందుకప్ప కొంచెం గట్టిగా పడుతుంది ఎందుకు గేర్ అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మొత్తం అంతా పచ్చకాడు ఉంది, అంతా లోపల ఎంత మట్టి వెళ్తుంది చూసారా. మొత్తం గలీజ్ ఉంది అదైతే. ఇంత మట్టి వెళ్ళింది అందులోకించల్లి. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అరిగిపోవడానికి, లేకపోతే ఈ స్ప్రాకెట్లు మొత్తం అరిగిపోయి ఖరాబ్ కావడానికి మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది. నేను అసలు చెక్ చేసుకోలే, ఇప్పుడు చెక్ చేస్తే ఇంతగానం వచ్చింది. ప్రతిసారి వాటర్ వాష్లో మొత్తం పోతుంది అంటారు, కానీ లేదు, ఏది పోదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోరి. సెట్ గైస్, ఆల్మోస్ట్ 6 to 7K మధ్యలో నాకు మొత్తం పడ్డది. బట్ హ్యాపీ. మొత్తానికి నేను ₹1 ఇంట్లో అడగలే బండి రిపేర్కి, మొత్తం నా ఓన్ ఖర్చుతోనే ఒక్కడనే చేసుకున్నా ఇదంతా.